అధికారం ఉంటుంది. కాంగ్రెస్ కాంగ్రెస్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నటువంటి వ్యవస్థలో మనం ఉన్నాం. ఏదైనా కూడా ఇప్పుడు ఈరోజు డి కిష్టన్న 19వ వర్ధంతి సభను ఘనంగా ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలో జరుపుకోవడం జరిగింది. ఆయన 19 సంవత్సరాల క్రితము మరణించడం జరిగింది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకి 10 సంవత్సరాలు కార్యదర్శిగా పనిచేసారు. 1970-80 సంవత్సరాల్లో 40 సంవత్సరాలు ఏదైతే ఓల్డ్ టైమర్గా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తూ ఈ జిల్లాలో ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా భుక్తి కోసం ఏదైతే విముక్తి కోసం భూ పోరాటాలు చేసి అక్కడ ఉన్నటువంటి కొల్లాపూరు, అచ్చంపేట, నాగర్ కర్నూలు, వనపర్తి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను చైతన్యం చేసి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొనడం జరిగింది. మళ్ళీ అదేవిధంగా పేదలు ఏదైతే నివసించడానికి ఇండ్ల స్థలాల కోసం పోరాటం చేసి సాధించడం జరిగింది. ఆ రోజుల్లో నీళ్లు లేక, మంచినీళ్ళు లేక తాగడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమయంలో కూడా నీటి కోసం పోరాటం చేసి గ్రామాలలో పేదలకు నీళ్ళ ట్యాంకులు ఏర్పాటు చేయించడం, ప్రభుత్వాల ద్వారా పోరాటం చేసి ఆ రకంగా నీళ్లను కూడా పేదలకు అందించడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి దళితులు ఎక్కడో ఏదైతే స్లమ్ ఏరియాలో వండుకుంటూ చిమ్మ చీకట్లో కరెంట్ లేకుండా ఇబ్బందులు ఉంటే ఆ సింగోటం గ్రామంలో ఇక్కడ రోడ్డు మీదకి తీసుకొచ్చి ప్రజలకు అందరితో సమానంగా బతికే విధంగా వాళ్ళకు ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేసి ఇండ్లు కట్టించుకోవడానికి పోరాటం చేసిండు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున. అదేవిధంగా ఆయన ఆశయాలను కొనసాగించడానికి మేము ఆయన కుమారునిగా అజయ్ కుమార్ యాదవ్ మా కుటుంబం సిద్ధంగా ఉంది, మేము పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పేదలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన నిస్వార్థంగా ఎటువంటి స్వార్థం లేకుండా 40 సంవత్సరాలు అంతిమంగా లాస్ట్ ఆఖరి దశ తుది శ్వాస వరకు కూడా ఎర్రజెండా నీడన పనిచేసి చనిపోవడం జరిగింది. ఆయన ఆశయాలను కొనసాగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.